జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అదే హాట్ టాపిక్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ సీటుపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం, బీజేపీ వంటి ప్రధాన పార్టీలే కాదు, పక్క రాష్ట్ర పార్టీ అయిన టీడీపీ పేరు కూడా చర్చలోకి రావడం రాజకీయ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు టీడీపీ మద్దతు కోరుతూ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఏపీ మంత్రి నారా లోకేష్ను కలిసి మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని రాజకీయ ఒప్పందంగా చిత్రీకరిస్తూ ఇది బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా కౌంటర్ వేయాలన్న బీఆర్ఎస్ వ్యూహమే అంటున్నారు. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్గాలు మాత్రం పూర్తిగా విభేదిస్తున్నాయి. మేము 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని సీట్లను టీడీపీ మద్దతు లేకుండానే గెలిచాం. మాకు ఇప్పుడు కూడా అలాంటి మద్దతు అవసరమేమీ లేదు. ప్రజలే మా బలం అని వారు స్పష్టం చేస్తున్నారు. కేటీఆర్, లోకేష్ భేటీ జరిగిందా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోయినా మద్దతు కోరినట్టుగా చెప్పడాన్ని రాజకీయ స్టంట్గా అభివర్ణిస్తున్నారు. ఈ ఆరోపణలపై టీడీపీ వర్గాలు ఇంకా స్పందించలేదు. లోకేష్, కేటీఆర్ భేటీ వాస్తవమేనా లేదా ఎవరైనా మీడియా మాన్యువలేషన్ చేశారా అన్నది క్లారిటీ లేదు. అయితే టీడీపీ మౌనం రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు తావితీస్తుంది. అసలే తెలంగాణలో పార్టీ సానుకూల పరిస్థితుల్లో లేదు. అయితే మద్దతివ్వడం ద్వారా అడ్డంగా ఉన్న బీజేపీకి కూడా సంకేతాలు పంపాలనే వ్యూహమా అనే చర్చలు మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాజకీయం పీక్స్కు చేరడం, ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఇవన్నీ వచ్చే ఎన్నికల దిశగా పార్టీలు తమ బలాబలాలు, పొత్తుల అవకాశాలు ముందుగానే అంచనా వేస్తున్నాయన్న సూచనలుగా కనిపిస్తూ ఉన్నాయి. మున్ముందు మరిన్ని సంచలన ఆరోపణలు, దుల్లాటలు వెలువడే అవకాశమున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల సీన్ మార్చేలా మారుతుందా అన్నది వేచి చూడాల్సిందే.